ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందు అత్తగారికి మనం ఇస్తామన్న కట్నం ఇచ్చావా 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 అడిగిన దానికి సమాధానం చెప్పవే. అంటే ఇవ్వలేదనేగా అర్థం? మనకు బదులు ఆ గగన్ గాడిచ్చాడు. మన ఇంటి పరువు తీస్తావా? వద్దండి, ఆగండి అల్లుడు గారు. అయ్యో, మా అమ్మాయిని చంపేస్తారా ఏంటి? ఆగండి, వద్దు, నోటి తక్కువ, వద్దు వద్దు. అమ్మాయి, ఈ రోజు నేను బావ చేతిలో చచ్చిపోయినా నాకు ఇష్టమే. అయ్యో, అంత ఇష్టం అంటున్నప్పుడు నా పరువు గురించి ఎందుకు ఆలోచించలేదు? బావా, నీకు మతి మరపు వచ్చేస్తుందని చెప్పటం కూడా ఇష్టం లేకే ఇలా నీ చేతిలో దెబ్బలు తిన్నాను బావా. నువ్వు మర్చిపోయావా బావా? ఆ మధ్య మన ఇంట్లో 2 పూట్లు ఈ కేపి దొంగతనం చేశాడు కదా. ఇందు అత్తయ్య గారి దగ్గర నుంచి కూడా ఎలాంటి కబురు లేకపోయేసరికి తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చుంటాడనుకున్నాను. కానీ ఆ గగన్తో ఇప్పిస్తాడని నేనెలా అనుకుంటాను బావా? అవును కదూ, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. నువ్వే ఈ ఇంటి పరువు తీసి మళ్ళీ మాకు మేమే తీసుకున్నామంటావేంటి కేపి? నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, ఆ డబ్బు నేను తీలేదండి. అది కాదు కేపి, ఈ ఇంటి డబ్బు ముట్టుకునేది నేను, అపూర్వ. ఆ తర్వాత నువ్వే కదా. నేను అపూర్వ మా డబ్బు మేమే దొంగిలించుకోం కదా. ఇప్పుడు డబ్బు ఎక్కడికి పోయింది? మా అమ్మాయి మర్డర్లకి మానభంగాలకు ఖర్చు పెట్టే డబ్బు గురించి అల్లుడు గారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో. మరి మిగిలింది నువ్వే కదా. ఆ రోజు దొంగని ముద్రేశారు, ఇప్పుడేమో కన్ఫర్మ్ చేస్తున్నారు. మీరు వేసిన నిందని మౌనంగా భరించడం తప్ప కాదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. కానీ ఒక విషయం ఆలోచించండి, నేనంటే గిట్టని గగను నేనిచ్చిన డబ్బుని అసలు ముట్టుకుంటాడా? అది నిజమేలే బావా. కాకపోతే ఏ నగో నట్రో కొనుక్కోమని ఆ డబ్బు తీసుకెళ్లి శారదకిచ్చుంటాడు. సర్లే బావా, ఈ విషయం ఇక్కడితో వదిలేయటమే మంచిది. వదిలేకేం చేస్తాం? ఏం చేద్దామన్నా ఈ ఇంటి మనిషే కదా. సారీ అపూర్వ, నిన్ను అనవసరంగా కొట్టాను. పర్వాలేదులే బావా, నీకు తెలియందే ఉంది. నీ చేతిలో నేను చచ్చిపోయినా నాకు ఆనందమే. ఈ కట్న సమస్యను ఎలా పరిష్కరించాలో కాస్త ఆలోచించు. అలాగే బావా. బిందు, మీరా ఇక్కడ? అది చెప్పబోతుంటేనే మధ్యలో ఈ గొడవ అంతా జరిగింది. అమ్మ కోపంగా ఏడ్చుకుంటూ ఇందు అక్కింటికెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. మీరు మాట్లాడే హక్కు కోల్పోయారు. మీకు హక్కు లేదు. ఏమే, మేము బతికే ఉన్నామనుకున్నావా, చచ్చిపోయామనుకున్నావా? నా సవతి కొడుకు ఇచ్చిన డబ్బుతో నీ కాపురం నిలబడాలా? అలా నిలబడింది అని చెప్పాల్సిన అవసరం నీకు లేదనిపించలేదా? మీ అత్తవారికి కట్నం అందకపోతే నన్ను కదే అడగాల్సింది.
చెల్లి అడిగాను కదమ్మా, ఎన్నిసార్లు అడిగానో నీకు గుర్తులేదా? అత్తయ్య ఎన్నిసార్లు ఫోన్ చేశారో నీకు తెలీదా? అడిగిన ప్రతిసారి ఏదో ఒక సమాధానం వచ్చిందే కానీ కట్నం రాలేదు. ఇక్కడ నా పరిస్థితిని అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరమ్మా. అలాంటి టైంలో అన్నయ్య నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు కూడా తెలియకుండా మా అత్తయ్య మావయ్యకి కట్నం ఇచ్చాడమ్మా. ఎప్పటికో నాకు తెలిసింది అన్నయ్య మంచితనం ఏంటో. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో, నువ్వు కూడా నా సవతి సారథలాగే మాట్లాడుతున్నావే. ఏంటేంటి? వాడు మంచివాడా? వాడు దేవుడా? దేవుడయ్యాడా వాడు? అత్తయ్య! దేవుడయ్యాడే? అత్తయ్య! వదినా, ఆగండి. మన ఇంట్లో పుట్టిన రోషం పౌరుషం నీలో అరుగంటిపోయాయే. ఎవడే అసలు ఆ గగన్? మీ అమ్మ సవతి కొడుకే. కట్నం వాడిచ్చాడని తెలిసిన మరుక్షణం నువ్వే విడివిరా కట్నం ఇవ్వడానికి, నా కాపురం నిలబెట్టడానికి. ఒక తండ్రికి పుట్టినంత మాత్రాన ఇద్దరం అన్నా చెల్లెలం అయిపోతామా అని వాడిచ్చిన డబ్బు వాడి ముఖాన్ని కొట్టాలి. అలా కొట్టి ఏ ఇంటికో నమస్కారం పెట్టి మన ఇంటికి రావాలి. అది అది మన ఇంటి పౌరుషం అంటే. నీలో అడగండిపోయినా ఆ పౌరుషం ఇంకా నాలో అలాగే ఉంది. ఇక ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఈ మనిషితో నువ్వు ఇంకా కాపురం చేయక్కర్లేదు. పద, అత్తయ్య! వెళ్దాం, పద. వదినా, అత్తయ్య! కాస్త ఆగండి వదినా. ప్లీజ్ అత్తయ్య అమ్మ ప్లీజ్ అమ్మా, వదిలమ్మ ప్లీజ్ అమ్మా. చెల్లెమ్మ అయ్యిందేదో అయిపోయిందమ్మా. ఆపండి. ఇంతకు మించి నన్ను మర్యాద తప్పనివ్వకండి. అయ్యిందేదో అయిపోయిందని మీరనుకోవడం వల్లే శారద చేతిలో ఈ రోజు నాకు ఇంత అవమానం జరిగింది. మా వదిన చెప్పడం వల్లే నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా పంపించానే గాని మీరు డబ్బు మనుషులని తెలుసుంటే అసలు ఈ సంబంధం కలుపుకునేదాన్ని కాదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ ఇంటికి మా ఇంటికి తెగదెంపులు అయిపోయినట్టే. ఈ సంబంధానికి మేము తిలోదాకాలు ఇచ్చేసినట్టే. రావే నువ్వు. తీసుకెళ్తా అత్తయ్య. అమ్మ ప్లీజ్ అమ్మా. ఇందాకే చెప్పాను నన్ను మర్యాద తప్పనివ్వకండి అని. అల్లుడని కూడా చూడను. నీ మర్యాదను కాపాడుకో. రా. అత్తయ్య! అత్తయ్య!